న్యూస్ చూస్తే భారత క్రికెట్ లో మరోసారి యువ ప్రతిభ సంచలనం సృష్టిస్తుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయి దృష్టిని తన వైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో మరింతగా చర్చలో నిలిచాడు. అత్యంత చిన్న వయసులోనే జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్న ఈ యువ బ్యాటర్ కు తన తల్లిదండ్రులను ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెంట తీసుకువెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుంది. అంతేకాకుండా వారి ప్రయాణ ఖర్చులన్నీ బోర్డే భరిస్తుందని ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని, కొత్త వాతావరణాన్ని తట్టుకొని నిలబడటానికి కుటుంబ సభ్యుల తోడు అతనికి ఎంతో సహాయపడుతుందని బీసీసీఐ భావిస్తుంది. వైభవ్ ఇంకా చిన్న పిల్లవాడు కావడంతో కొత్త వాతావరణంలో సులభంగా సర్దుకుపోవడానికి అతని తల్లిదండ్రులను కూడా వెంట తీసుకువెళ్లేందుకు అనుమతించినట్లుగా బీసీసీఐ వెల్లడించింది. వారి ప్రయాణ ఖర్చులన్నీ కూడా బోర్డే భరిస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించినట్లుగా స్పోర్ట్స్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్ ఏ జట్టుతో కలిసి ట్రై నేషన్ సిరీస్ లో పాల్గొంటున్నాడు. అక్కడికి ప్రదర్శన కూడా అతని ఎదుగుదలకు కీలక దశగా మారింది. ఈ స్థాయిలో అనుభవం పొందడం ద్వారా అతను అంతర్జాతీయ క్రికెట్ కు మరింత సిద్ధమవుతున్నాడని కోచ్లు భావిస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో అతని ఆట తీరు మెరుగవుతూ ఉండటం సెలెక్టర్ల దృష్టిని మరింతగా ఆకర్షిస్తుంది. ఇక ఐపీఎల్ 2026 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మొత్తం సీజన్ లో 776 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా ఆరెంజ్ క్యాప్ అందుకోవడం అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఈ ప్రదర్శన ఆధారంగానే అతను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు, అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లాంటి అత్యంత పోటీతో కూడిన వేదికపై ఇంత చిన్న వయసులో ఇలాంటి ప్రదర్శన చేయడం చాలా అరుదైన విషయమని క్రికెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేకంగా ప్లే ఆఫ్ దశలో రాజస్థాన్ రాయల్స్ జట్టును తన బ్యాటింగ్తో ముందుకు నడిపిన తీరు అతనిపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ఈ అద్భుత ప్రదర్శన నేపథ్యంలోనే భారత టీ20 జట్టులో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం అతనికి స్థానం లభించింది. అంతేకాకుండా ఆసియా క్రీడల కోసం కూడా అతని పేరు పరిశీలనలో ఉందని సమాచారం. ఇది అతని కెరియర్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు.
ఇంత చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు పొందడం అతని ప్రతిభకు ఇచ్చిన పెద్ద గుర్తింపుగా నిలుస్తుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ తగార్కర్ వైభవ్ సూర్యవంశీ ఎంపికపై ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ తన ప్రదర్శన ద్వారానే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అతని ఆట తీరే అన్నింటికీ సమాధానమని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ వంటి తీవ్రమైన పోటీలో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఒక యువ ఆటగాడు ఇంత స్థాయిలో రాణించడం అసాధారణమని ఆయన పేర్కొన్నారు.